కూడా రారు కూడా ఇలాంటి యాక్టర్ ప్రమోషన్ చేసినప్పుడు చూస్తున్నారు కదా. పద్మ వ్యూహం పోస్టర్ అయితే ఓ రేంజ్ లో ఉంది. అసలు ఈ పోస్టర్ లో లుక్ సార్ది అయితే మామూలుగా లేదు. అసలు ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే ఒక సినిమాలో నటిస్తూ దాదాపు ఒక 30 నిమిషాల నిడివి గల పాత్రను పోషిస్తున్నటువంటి నటుడే ఒక ఆటో ద్వారా ప్రమోషన్ చేయడం అనేది ఒక కొత్త మలుపు అని చెప్పవచ్చు. ఈ తెలుగు ఇండస్ట్రీనే కాదు, మొత్తం యావత్ భారతదేశ చరిత్రలోనే ఇది ఒక మైల్ రాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రమా. ఇలాంటి నటులనే మనం ఆదరించాలి తప్పకుండా. ప్రతి ఒక్కరికి కూడా ఈ పోస్టరు అండ్ రేపు రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఈ సినిమాని ప్రమోషన్ చేసే ప్రయత్నం అయితే ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుందాం. అలాగే ఈ సినిమా పోస్టర్కి సంబంధించి సార్నే ఇంకా మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్ ఈ సినిమా గురించి. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు పోతురాజుల వెంకటరమణయ్య. మాది జూనియర్ అల్లు అర్జున్. అసలు తగ్గేదేలే, అసలు తగ్గను కూడా. అంతే, అసలు ముచ్చటే లేదు. హీరోలు వస్తుంటారు పోతుంటారు, కానీ నిలదొక్కునే హీరో కావాలి. నిలదొక్కునే హీరో రావాలంటే జనంలో ఫస్ట్ జనానికి నచ్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్టర్ ఎలా ఉందన్నా, మీకు నచ్చిందా లేదా? ఫస్ట్ ఎక్సలెంట్ గా ఉంది, మామూలుగా లేదు. ఏదో నేను మీ ముందు చెప్పాలని చెప్పట్లేను, వాస్తవం చెప్తున్నా. పోస్టర్ స్టిల్ కానీ నాగపాము కానీ డిఫరెంట్ గా ఉంది. మొత్తం సంథింగ్ ఏదో మొత్తానికైతే ఏదో ఈ సినిమాలో చూపించబోతున్నారు అనేది అయితే ఒకటి అర్థమవుతుంది మాకు. అంటే మనకి దేవుడు ఒక అవకాశం ఇస్తాడండి. అవకాశాన్ని మనము ఒడిసి పట్టుకొని 10 అవకాశాలకు దారి చేసుకోవాలి. దేవుడు అవకాశం ఎవరికి ఇస్తాడు, కానీ అది ఏదో ఒక రూపంలో ఇస్తాడు. మనం దాన్ని 10 అవకాశాలుగా ఉపయోగించుకోవాలి. అందుకు ఆ అవకాశం నాకు డైరెక్టర్ గారు ఈశ్వర్ చల్ల గారు ఇచ్చారు. నా ఫేస్బుక్లో 10K ఫాలోవర్స్, 34 మిలియన్స్ వ్యూస్. నా ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి 20K ఫాలోవర్స్, 3 మిలియన్స్ వ్యూస్ అండి. నాది మొత్తం క్లారిటీగా ఉంటుంది. 3 years ఎక్స్పీరియన్స్ మూవీ. బ్యాక్గ్రౌండ్ విలన్స్లో ఒక 20 సినిమాలు చేశాను. ఇవన్నీ ఆ డైరెక్టర్ గారు అబ్జర్వ్ చేసి ఈ అబ్బాయి మనకు పనికొస్తాడు అంటే, నేను జనం లైవ్లో ఉన్నాను అనమాట. లైవ్లో జనానికి ఒక విలన్ లుక్లో నేను కనబడుతున్నా. ఎందుకంటే జనాలే ఒక డైరెక్టర్లు, జనాలే ఒక ప్రొడ్యూసర్లు. ఇక్కడ జనానికి నచ్చితే అక్కడ ప్రొడ్యూసర్ రైట్ టిక్ చేస్తాడు, డైరెక్టర్ ఓకే చేస్తాడు. ఇప్పుడు నా పబ్లిసిటీ చాలా హైలైట్ ఉంది. నాకు డైరెక్టర్లు కంపల్సరీ అప్రోచ్ అవుతారు. అప్పుడు నా డిమాండ్లోకి వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే తప్పకుండా అన్న, మీలాంటి వాళ్ళు తప్పకుండా మంచి ఉన్నత స్థానంలో ఉండాలనేదే మా ప్రతి ఒక్క ఆడియన్ కోరిక. ఇప్పుడు ఏంటంటే అందరిలా నేను ఉన్నానంట. నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టము. ఆయన స్ఫూర్తితోటి నేను ఇలా రోడ్డు మీదకి వచ్చాను, జనంలో ఉన్నాను, క్లిక్ అవుతున్నాను. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, అలాగే జూనియర్ అల్లు అర్జున్ ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళ గొప్పది. నా టాలెంట్ అన్నాన్ని ఫాలో అవుతూ నా టాలెంట్ ఏందో నేను నిరూపించుకుంటా. టాలెంట్ ఈజ్ ద ఇంపార్టెంట్. డబ్బు కాదు, ఏం కాదు. టాలెంట్ ఉన్నవాడు కంపల్సరీ పీక్స్లోకి వెళ్తాడు. ఎందుకంటే నా స్టైల్ ఏంటంటే, నా ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఫాలో అవ్వమంటానంటే, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి, నా ఫేస్బుక్ ఫాలోవర్స్కి, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, ఇంకోటి నా పోస్టర్ వేసుకుని నా ఆటో డ్రైవర్ సపోర్ట్ తోటి కూడా నేను వస్తాను. వీళ్ళందరికీ ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాను. నా రెమ్యునేషన్, నా ఫస్ట్ సినిమా రెమ్యునేషన్లో, నెక్స్ట్ సినిమా అదే హీరో రెమ్యునేషన్లో ₹1,00,00,000 డిమాండ్లో ఉన్నానండి. ఇది చాలా తక్కువే. ఎందుకంటే ఇలా సినిమాని లైవ్లో ప్రమోషన్ చేసే వ్యక్తి ఎవడు లేడు. పోస్టర్ వేసుకుంటారు, ఏం లాభం? ఊక చూస్తాడు, పోతాడు. లైవ్లో ఒక యాక్టర్ ఉన్నాడంటే అది మ్యాటర్ ఏందో అని అడగడానికి వస్తారు. ఆ మ్యాటర్ ఏందో ఇదే మ్యాటరు, ఇదే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళందరికీ నా రెమ్యునేషన్లో 10% ఉంటుంది. సూపర్ అన్న. ఫాలో, సబ్స్క్రైబ్ ఒక బటన్ మీద ఒక ఏలు పెడితే చాలు. ఇప్పుడు ఎందుకంటే చాలా మందికి ఏముందంటే, నీ ఐడిని నేను ఫాలో అయితే నాకేంటి లాభం అనే మైండ్ సెట్తో ఉన్నారు జనాలు. ఆ మైండ్ సెట్ని నేను తీసేయాల. నా ఐడిని కళ్ళు మూసుకొని క్లిక్ చేయాల, కళ్ళు మూసుకొని సబ్స్క్రైబ్ చేయాలా. ఎందుకంటే నాకు ₹1,00,00,000 నాకు అమౌంట్ వస్తే ఇదే మీడియా నుంచి అనౌన్స్ చేస్తున్నాను. మీడియా నుంచి అనౌన్స్ చేస్తేనే రేపు పొద్దున ప్రతి ఒక్కరు ఇట్లా పట్టుకుంటారు నన్ను. అది ఎందుకు తెలుసా? ఇప్పుడు వాళ్ళకి నా ₹1,00,00,000 నాకు చేతులు ఇట్లా పడంగానే నేను కంపల్సరీ ఒక ఈవెంట్ పెట్టి మీడియా ముంగట
ఇక్కడే మనకు అల్లు అర్జున్ అన్నకి మన యూసఫ్ కూడా గ్రౌండ్ లో లాస్ట్ ఈవెంట్ పెట్టిండు. నాకు అదే కలిసి వస్తుందని నేను అదే గ్రౌండ్ లోనే ఒక ఈవెంట్ పెట్టి నా ఫాలోవర్స్ అందరినీ ఒక గ్రూప్ గా యాడ్ చేసి, నా ఆటో డ్రైవర్స్ అందరినీ యాడ్ చేసి ఆ స్టేజ్ మీదనే నేను వాళ్ళకి కంపల్సరీ అమౌంట్ ఎంత షేర్ అయితే అంత ఇస్తాను. ఫస్ట్ సినిమా 10 లక్షలు వస్తున్నాయి కదా, ఇంతమందికి సరిపోతాయని ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే నా నెక్స్ట్ సినిమా 3 కోట్లు డిమాండ్ చేస్తాను. మీకోసం ₹1 సేమ్ అదే గ్రౌండ్ లో అదే ఈవెంట్ లో మళ్ళీ మీకు అదే ₹1 అందరికి మీడియా ముంగట పంచుతా. ఇదైతే నాకు కన్ఫర్మ్. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంతవరకు ఫాలోవర్స్ని ఎవరు చూడలే. ఒక్కొక్కరికి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరైనా ఫాలోవర్స్ని ఆదుకున్నారా? ఫాలోవర్స్కి ఇచ్చారా? ఎందుకు ఇంత డబ్బులు కూడా? మన ఫాలోవర్సే మన దేవుళ్ళు, మన ఆటో డ్రైవర్లు మన దేవుళ్ళు. వాళ్ళు లేనిది నేను వాళ్ళ కోసం నేను రెమ్యునేషన్ పెంచుకుంటా. యాక్చువల్లీ నాది సినిమా 2 కోట్లు ఉంటుంది కానీ 1 కోటి వాళ్ళ కోసమే పెంచుకుంటా. ఎందుకంటే నా ఐడిని కళ్ళు మూసుకొని యాక్సెప్ట్ చేయాలా. ఎందుకంటే ఈ అన్న ఐడిని ఫాలో అయితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకి ఇస్తాడనమాట. కంపల్సరీ నేను 100% ఇది చేస్తానండి. ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? అసలు షూటింగ్ దశ ఎంతవరకు అయింది? మీ పాత్ర 30 నిమిషాల పాత్ర అసలు ప్రారంభం అయిందా? వీటికి సంబంధించిన వివరాలు వచ్చేసి పద్మవ్యూహం అండి, ఒక పాన్ ఇండియా మూవీ. ఈ సినిమా వచ్చేసి డైరెక్టర్ గారు ఈశ్వర్ చర్ల అండ్ మురళీ నాయక్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి. వీళ్ళిద్దరు కలిసి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా లెవెల్ అంటే యాక్టర్లు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ఉన్నారండి. ఎందుకంటే ఇందులో ప్రత్యేకంగా ఉపేంద్ర గారు ఉన్నారండి, పెద్ద క్యారెక్టర్ చేస్తున్నారు. కాంతారా మూవీలో ఉన్న విలన్ కూడా విలన్స్ ఉంటారు. మరి వచ్చేసి హీరో హర్షిత్ శెట్టి గారు అనమాట, మన కాంతారా మూవీ హీరో వాళ్ళ బ్రదర్ అనమాట. హీరోయిన్ వచ్చేసి మలయాళం అమ్మాయి, మలయాళంలో 2 మూవీస్ చేసింది. ఈ సినిమా వచ్చేసి ఈ నెలలోనే మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ నేను తీసుకున్నాను అనమాట. అందువల్ల నాకు 30 మినిట్స్ రోల్ ఉందనమాట. నా టాలెంట్ని చూసి డైరెక్టర్ ఇంకా పెంచాలా మీ క్యారెక్టర్ అంటే, అన్నగారు 30 మినిట్స్ అయినా పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు. నేను దాన్ని నిరూపించుకోవాలి జనంలో నిరూపించుకొని జనానికి నచ్చితే నెక్స్ట్ మనదే సినిమా ఉంటుంది హీరోగా. నా ప్రతిదీ రెమ్యునేషన్ నేను డిమాండ్లోనే ఉంటాను. నా మూవీ సినిమా ప్రమోషన్ ఎలా ఉంటుందో అసలు తగ్గేదే లేదు, అసలు తగ్గను కూడా. ఎందుకంటే అల్లు అర్జున్ అన్న ఎనర్జెటిక్ అభిమానిగా నాకు కూడా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను కూడా అల్లు అర్జున్ అన్న స్ఫూర్తితోటే మన రవితేజ అన్న గారు ఎలా వచ్చారు పైకి అందరికీ తెలుసు కదా, మన నాని అన్నగారు ఎలా వచ్చారో అందరికీ తెలుసు కదా. కష్టపడి టాలెంట్ తోటి రవితేజ గారు ఎప్పుడు పడిపోరు. ఆయన అసలుకి ఎందుకంటే టాలెంటెడ్, కింద నుంచి వచ్చిన వ్యక్తి ఎప్పుడు జీవితంలో పడిపోరు. నేను జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చిన విలన్ అయినా, బ్యాక్గ్రౌండ్ విలన్ అయినా, ఇప్పుడు క్యారెక్టర్ కొట్టిన 30 మినిట్స్ పాన్ ఇండియా మూవీలో 30 మినిట్స్ రోల్ అంటే అసలు తగ్గేదే లేదనమాట. ఈ 30 మినిట్లో నా ఫ్యాన్స్కి ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకుంటా అంతే. అది ఇంకా తప్పదు ఇంకా. ఎందుకంటే జనంలో దిగిన తర్వాత ఇక జనంలోనే ఉంటానన్నమాట. జనానికి నేను సహాయం పడుతూ ఒక పాన్ ఇండియా హీరోగా ఎదుగుతా. అంటే డైరెక్ట్ ఎదిగితే అంత ఉండదు అన్నమాట. హెల్పింగ్ చేస్తూ, ఉదాహరణకు మన సోను సూద్ గారు ఉన్నారు, విలన్గా చేస్తారు కానీ ఆయన రియాలిటీలో హీరో. ఆయనలాగా మనం ఎందుకు చేయకూడదు? హెల్పింగ్ చేస్తూ పాన్ ఇండియా హీరో అవుతాను. లైవ్లో చేసి చూపిస్తా. ఒక ఆటో డ్రైవరు అంత తేలికేం కాదు. ఎందుకంటే సిటీ మొత్తం తిరుగుతాడు ఆటో డ్రైవరు, ప్రతి జనాల్ని చూస్తాడు, ప్రతి ఒక్కరిని చూస్తాడు. ఒక ఆటో డ్రైవర్ లైవ్లో హీరో అయి చూపిస్తాడు అనమాట. అసలు తగ్గేదే లేదు. ఈ మూవీ మటుకు ప్రమోషన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఓకే, సూపర్. ఇప్పుడు అంటే మీ పాత్ర ఇప్పుడు ప్రారంభం అయిందా? ఇంకా కాలేదు. ఇంకా డేట్లు ఇంకా స్టార్ట్ ఇప్పుడే ఇస్తున్నాయి. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, జూనియర్ అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్. యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఎంఎన్పి టీవీ. ఇందులో నా అప్డేట్స్ అన్ని కంపల్సరీ ఉంటాయండి. ఇంకోటి ఇందులో పెట్టి కూడా నేను నా మీడియాకు కూడా అప్డేట్స్ ఇస్తానమాట. ఎందుకంటే ఈ సినిమా మన బాహుబలి సినిమా ఉంది కదా, ఆ సినిమా కలెక్షన్స్ ఎట్లా వచ్చినాయి అలాగా రావాలా. వచ్చే వరకు నేను నిద్రపోను, నేను అసలు కష్టపడుతూనే ఉంటా, రోడ్డు మీదనే ఉంటా. జనాలకి విసుగు పుట్టాలి, ఏందిరా వీడు ఇలా ప్రమోషన్ చేస్తుండే, ఏంది కళలో నిద్రపోయినా కానీ కళలో కూడా నా ఆటో తిరగాలి. అలా చేస్తానండి, అసలు తగ్గను. ఇదంతా అల్లు అర్జున్ అన్న ఇంప్రెషనే. అల్లు అర్జున్ అన్న ఎందుకు ఇంప్రెషన్ అంటే, మన బాహుబలి సినిమా ఉంది కదా, ఆ సినిమా కలెక్షన్స్ ఎట్లా వచ్చినాయి అలాగా వచ్చే వరకు నేను నిద్రపోను, నేను అసలు కష్టపడుతూనే ఉంటా, రోడ్డు మీదనే ఉంటా. జనాలకి విసుగు పుట్టాలి, ఏందిరా వీడు ఇలా ప్రమోషన్ చేస్తుండే, ఏంది కళలో నిద్రపోయినా కానీ కళలో కూడా నా ఆటో తిరగాలి. అలా చేస్తానండి, అసలు తగ్గను. ఇదంతా అల్లు అర్జున్ అన్న ఇంప్రెషనే.
పుష్ప 2లో పాట్నా వెళ్ళి అక్కడ నుంచి నరుక్కుంటూ వచ్చిండు అన్న టాలెంట్ నాకు బాగా తెలుసు. పాట్నా వెళ్ళి అక్కడ ఈవెంట్ పెట్టి అక్కడ 3-4 ఈవెంట్లు పెట్టి లాస్ట్లో మన హైదరాబాద్లో ఈవెంట్ పెట్టి హిందీలో 800 మార్కెట్ టార్గెట్ చేసిందంటే అన్న మైండ్ సెట్ ఏందో నాకు అర్థమైపోయింది. ఇప్పుడు వరల్డ్ని షేక్ చేయాలని చూస్తున్నాడు. ఖచ్చితంగా షేక్ అవుతుంది అన్న మూవీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మూవీ అట్లీ గారితో ఉందండి. ర్యాంప్ ఉంటుంది, 4 పాత్రల్లో ఉండనుకుంటా. కానీ అన్న ఒక వెరైటీ చూపిస్తాడు అనమాట. అంతే. ఆ అన్న అంటే నాకు ఎప్పుడైనా ఇష్టమే. కానీ ఇంతవరకు నేను ఒక ఫోటో కూడా దిగాల. ఎందుకంటే అభిమానులకు ఎవరైనా ఇస్తారు, ఇచ్చేది గొప్ప సంది కాదు. నా అభిమాని ఎదిగిండు, నన్ను ఇంప్రెషన్ తీసుకొని నా అభిమాని ఎదిగిండని అన్న చెప్పుకోవాలి. ఆ రోజు వస్తుంది. ఆ రోజు మీ మీడియానే నన్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది అన్నతోటి. ఆల్ ది బెస్ట్ అన్న. తప్పకుండా సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ పద్మవ్యూహానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాం. అన్న ద్వారా మేము ఖచ్చితంగా మీకు అందరికి కూడా ప్రతి విషయాన్ని కూడా మేము అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జూనియర్ పుష్ప అంటే అస్సలు తగ్గేదే లేదు.